హాయ్ అండి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం సాబుదానాతో ఉప్మా తయారు చేసుకుందాం. ఈరోజు ఉపవాసం కదా మనం, అందుకు సింపుల్గా ఈ ఉప్మా చేసుకొని తింటే బాగుంటుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది. సగ్గుబియ్యాన్ని కడిగేసి 5 నిమిషాలు పక్కన ఉంచుకొని మనం వెంటనే అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి చాలు. కొంచెం పసుపు వేసేసుకొని ఉప్పు సరిపడంత కొంచెం వేసేసుకొని మనం అట్లా కలిపేసుకొని మంచిగా తయారు చేసుకొని తినవచ్చు. ఇది నాకు కూడా తెలియదు ఇలా తినవచ్చని, నాకు ఒక ఆంటీ చెప్పారు. ఉపవాసాలు ఉన్నారు సాబుదానాతో ఉప్మా చేసుకొని తినవచ్చని. అది మీతోని షేర్ చేసుకుంటున్నా ఈరోజు. మీకు నచ్చితే చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి. అంతేనండి.